వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీరు గేట్ ఈసీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయ్యి ఏ సబ్జెక్ట్ తో మన గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్ టు స్టార్ట్ యువర్ గేట్ ప్రిపరేషన్ ఏంటంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. అట్లాగే నెట్వర్క్స్ తో స్టార్ట్ చేయొచ్చు, డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్, మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ వీటితో కూడా స్టార్ట్ చేయొచ్చు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఎందుకు బెస్ట్ సబ్జెక్ట్ అవుతుంది మన గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి అంటే ఇట్స్ ఎ ఫండమెంటల్ సబ్జెక్ట్. అది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అర్థం చేసుకునేలా ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీకు ఆ సబ్జెక్ట్ లో నేర్చుకున్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అవి మన కంట్రోల్ సిస్టమ్స్ లో కానీ నెట్వర్క్స్ లో కానీ అన్ని చోట్ల ఉపయోగపడతాయి. సో కొంతమంది టాపర్స్ ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా సార్ నెట్వర్క్స్ అనేది మంచి సబ్జెక్టు మన గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి, అట్లాగే సిగ్నల్స్ కూడా చాలా మంచి సబ్జెక్ట్ సార్ అన్నారు. సో మనకి 24th నెట్వర్క్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ తో మన ఈసీ అండ్ ఎలక్ట్రికల్ గేట్ బ్యాచ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దానికి వీఆర్ బ్రింగింగ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. బెస్ట్ అనే కంటే ఐ కెన్ సే లెజెండరీ ఫ్యాకల్టీ. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కి నాకు తెలిసినంత వరకు ఇండియాలో హీఈస్ ద బెస్ట్. ఎంత బెస్ట్ నేను చెప్పాలంటే, నేను సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ టీచ్ చేసినప్పుడు కూడా నాకు డౌట్స్ వస్తే సార్ని అడిగేవాడిని. ఇంకా ఇన్ఫాక్ట్ సార్ నోట్స్ నేను కాపీ చేసి క్లాస్ చెప్పేవాడిని. నాకు సార్తో ఉన్న రిలేషన్ వలన, ఆ ర్యాపో వలన ఆయన అడిగి ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన నోట్స్ నేను క్లాస్ లో చెప్పేవాడిని. సో సార్కి ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అరౌండ్ 19 to 20 years. ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్ ఒక 500 సార్లు చెప్పండి. హీఈస్ ఎ లిజెండ్ ఫర్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. అంటే మీకు సబ్జెక్ట్ అనేది అందరికీ తెలుస్తుంది, కానీ సబ్జెక్ట్ చెప్పడం కొంతమందికే తెలుస్తుంది. మీకు వచ్చినా రాకపోయినా, మీకు ఏమీ రాకపోయినా క్లాస్ లో కూర్చుని సబ్జెక్ట్ ఎంజాయ్ చేసేలా ఉండాలి. రేపు సార్ ఏం చెప్తారు, ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుంది, ఈ టాపిక్ ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చా, ఈ ప్రాబ్లం ఎంత ఈజీగా సాల్వ్ చేసేయచ్చా అనే విధంగా సార్ చెప్తారు. A to Z ఎవ్రీ టాపిక్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ దగ్గర నుంచి 4-year సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఎవ్రీ టాపిక్ లో హీఈస్ హ్యావింగ్ హిస్ మార్క్. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ సార్ ఇన్వెంట్ చేశారు సొంతంగా, అండ్ ప్రాక్టికల్ గా రిలేట్ చేస్తారు. ఇంకా మ్యాట్ ల్యాబ్ లో ప్రోగ్రామ్స్ చేసి కూడా సార్ ఇది ఎక్కడ వాడతాం అనేది చెప్తా ఉంటారు. సో ఐ వాంట్ ఇన్వైట్ కేవి స్వామి సార్. హీఈస్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, అండ్ ఆల్సో ఈజ్ ఎ లెజెండరీ ఫ్యాకల్టీ ఫర్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఈ రోజు సెషన్ లో మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది సార్ మనకి హెల్ప్ చేయబోతున్నారు. సార్ యొక్క ఇన్పుట్స్ మీకు అందబోతున్నాయి. మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చదవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ accepting our invitation and coming to the session. Welcome to the next level, sir. Welcome to the session. Thank you, Shankar sir. Thank you very much. Even Sir, I am feeling very delighted. Next level ko vachinanduku. Thank you, sir. సో సార్ ని నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మన స్టూడెంట్స్ కి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చెప్పాలని చెప్పేసి నేను అడిగినప్పుడు, యాక్చువల్ గా సార్ ఇప్పుడు ఏంటంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలా ఒకటి కాదు చాలా టెక్నాలజీస్ లో వర్క్ చేస్తూ సార్ చాలా బిజీగా ఉన్నారు. బట్ స్టిల్ హీ యాక్సెప్టెడ్ మై ఇన్విటేషన్. ఎందుకంటే మన తెలుగులో లెజెండరీ ఫ్యాకల్టీస్ ఉన్నారు అనేది మీకు తెలియాలి, స్టూడెంట్స్ కి తెలియాలి, స్టూడెంట్స్ కి అర్థం కావాలి. ఆ తెలుగులోనే నేర్చుకునేది అది ఎంజాయ్ చేయాలి. ఏదో ప్లాట్ఫామ్ లో 50,000 60,000 మధ్యలో హిందీ వాళ్ళ మధ్యలో మీరు కొట్టుకోకూడదని చెప్పేసి ఈ ప్రయత్నం. సో మన గేట్ గురుకులం సిరీస్ లో ప్రతి సబ్జెక్ట్ గురించి స్ట్రాటజీ చేసినట్టే ఈ రోజు సిగ్నల్స్ లో మీకు ఫుల్ మార్క్స్ ఎలా రావచ్చో స్వామి సార్ చెప్తారు. సార్ ఫస్ట్ క్వశ్చనే డైరెక్ట్ గా, ఆల్రెడీ నేను చెప్పిందే బట్ మీరైతే బాగా చెప్తారు కాబట్టి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది మన గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ వచ్చి స్టార్ట్ చేయడానికి, లేదా థర్డ్ ఇయర్ కానీ ఎవరైనా స్టార్ట్ చేయడానికి బెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చా సార్? ఎస్, కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చండి. ఎందుకంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ తో గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే దీనికి ప్రయర్ బేసిక్స్ ఎక్కువ అవసరం లేదు. అంటే వాళ్ళు +2 నుంచి వచ్చిన, ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన, లేకపోతే డిప్లొమా నుంచి వచ్చిన, వాళ్ళకున్న మ్యాథమెటికల్ ఫౌండేషన్తో మనం ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా. అంటే ఇక్కడ ప్రతి ఒక్క కాన్సెప్ట్, అంటే ఇవాళ చదివిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రేపటికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, రేపు చదివింది ఎల్లుండి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకని ఏంటంటే రెగ్యులర్గా చదివితే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నెట్వర్క్స్, కంట్రోల్స్, డిజిటల్తో ఎలా స్టార్ట్ చేస్తామో సిగ్నల్స్ కూడా ఈక్వల్ వెయిటేజ్ అండి. హ్యాపీగా స్టార్ట్ చేసేయచ్చు గ్రేట్ ప్రిపరేషన్ అనేది. ఓకే సార్. అంటే నేను కూడా చూసాను సార్, కంట్రోల్ సిస్టమ్స్ లో కూడా మన చాలా అనాలిసిస్ చేసినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మ్యాథ్స్ లో చదివినా సరే వాళ్ళకి దాని యూసేజ్ అర్థం కాదు. అదే సిగ్నల్స్ లో చదివినప్పుడు, అంటే నేను నెట్వర్క్స్ క్లాస్ లో కూడా ట్రాన్సియంట్ చెప్పేటప్పుడు వాళ్ళకి కొంచెం లాప్లాస్ బేసిక్స్ చెప్తాను. అదే వాళ్ళు సిగ్నల్స్ చదివేసి ఈ సబ్జెక్ట్ చదివితే వాళ్ళకి ఇంకా కంఫర్ట్ ఉంటుంది. సార్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ థియరీ అనేది మ్యాథ్స్ లో కూడా ఉంటుంది కదా సార్? మన ట్రాన్స్ఫార్మ్ థియరీ మ్యాథ్స్ లో ఉన్నదానికి మనం సిగ్నల్స్ లో చదివేదానికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే సిగ్నల్స్ లో చదివేది ఏంటంటే సిస్టమ్ ఎనలైజ్ చేస్తాం మనం. ఓకే సార్. సో మీరు మ్యాథమెటిక్స్ లో చదివే, ఇప్పుడు లాప్లాస్ చదివారు,
అదే సేమ్ ల్యాబ్లో సిగ్నల్స్లో చదువుతాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కూడా అంతే. మనం మ్యాథమెటిక్స్లో చదువుతాం, సిగ్నల్స్లో కూడా చదువుతాం. యాజ్ వెల్ as ఫోరియర్ సిరీస్ కూడా అంతే. మ్యాథమెటిక్స్లో చదువుతాం, సిగ్నల్స్లో చదువుతాం. కానీ సిగ్నల్స్లో ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్, ఒక సిస్టమ్ని ఎనలైజ్ చేయడానికి మనం సిగ్నల్స్లో చదువుతాం అనమాట. అయితే ఈ సిగ్నల్స్లో చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కానీ కరెక్ట్గా ఎనలైజ్ చేసే సిస్టమ్ని మీకు ప్రాబ్లం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే మీకేంటంటే సిస్టమ్ని ఎనలైజ్ చేసి డైరెక్ట్గా కూడా ఆన్సర్స్ మీరు పెట్టేయచ్చు ఎగ్జామ్లో. అదే మీరు మ్యాథమెటిక్స్లో అనుకోండి, యూ నీడ్ టు సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం కాన్సెప్ట్ కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి Got it, sir. ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా కూడా మనం చెప్పేయచ్చు. ఎందుకంటే మన అర్థమైంది. క్లాస్లో ఇప్పుడు రేపు స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా మనకి ఏ స్టూడెంట్స్ తీసుకున్న శాంప్లింగ్ అనే టాపిక్ ఒకటి ఉంటుంది. ఓకే, శాంప్లింగ్. శాంప్లింగ్ అయితే ఇంటర్ ఎక్కడ తీసుకున్నా శాంప్లింగ్ ఏంటంటే చాలా మంది డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు శాంప్లింగ్ టాపిక్. అయితే ఇక్కడ మనం ఎలా చెప్తామంటే శాంప్లింగ్ టాపిక్ అనేది బుక్ అంటే స్టూడెంట్ అనే అతను బుక్ మీద పెన్ పెట్టాడు. ఓన్లీ ఎనాలిసిస్‌తోనే ఆన్సర్స్ చెప్తాడనమాట. ఇది నేను 2015 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే స్టూడెంట్స్‌తో అలా చెప్పిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళేంటంటే ఎనాలిసిస్ ద్వారా ఆన్సర్ చెప్తారు. తర్వాత చేస్తారనమాట. సో, అది అడ్వాంటేజ్ సార్. ఎక్సలెంట్ సార్, అంటే ఎక్సలెంట్. మీకేంటంటే కరెక్ట్‌గా ఆ! ఈవెన్ మన కమ్యూనికేషన్ లో కూడా శాంప్లింగ్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఐ మీన్ యాహ్! కమ్యూనికేషన్ సబ్జెక్ట్ లో కూడా కదా. నేను ఇంకొక గ్యారంటీ పాయింట్ చేస్తాను సార్. సార్, ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చి ఫస్ట్ జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, స్టూడెంట్స్ లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ స్టార్ట్ చేసేటప్పటికి ఈవెన్ టీచర్స్ కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి వచ్చేసరికి బాగానే చెప్తారు సార్. కానీ స్టార్టింగ్ అవును. క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్ సిస్టమ్స్ దగ్గర టీచర్స్ కూడా తప్పులు చేయడం చూశాను నేను. స్టూడెంట్స్ కూడా ఫోరియర్ సిరీస్ దగ్గరే ఓకే. చాలా ఇబ్బంది పడిపోయి మిగతా టాపిక్స్ ఈజీగా ఉన్నా సరే అంతవరకు వెళ్లకుండా సిగ్నల్స్ అంటే ఒక భయంతో ఉంటారు సార్. సో మీరు వాళ్ళకి ఇచ్చే అవును. సజెషన్ ఏంటి సార్? అంటే ఇది నాకు తెలిసి మీకు ఐడియా ఆల్రెడీ ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది ఐడియా ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. స్టార్టింగ్ పార్ట్ లోనే సిగ్నల్స్ కొంచెం అవునండి. ఎందుకో రిజిడిటీ ఇస్తుంది, తర్వాత ఈజీగా ఉంటుంది. ఫ్యాకల్టీ అంతా కూడా ఆ పార్ట్ ఈజీగానే చెప్తారు, ఇక్కడ కొంచెం తడబడతారు. సో హౌ యూ ట్యాకిల్ ఇట్, లేదా స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి సార్? ఓకే. జనరల్‌గా స్టూడెంట్స్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిందేంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ కంటే స్టూడెంట్స్ బాగా భయపడేది. లేకపోతే టీచర్స్ గాని కొంచెం వాళ్ళకి రెసిస్టెన్స్ ఉండేదేంటంటే ఫోరియర్ సిరీస్ టాపిక్ అది. అవును ఇన్‌ఫాక్ట్ సార్. నేను చెప్పాలంటే ఫస్ట్‌లో నేను గూడా ఫోరియర్ సిరీస్ అంటే నాకు కూడా భయమేసేది. అంటే ఏంటి ఈ టాపిక్ ఏంటి అని. కాకపోతే మనం ఏంటంటే ఒకవేళ ఏదైనా టాపిక్ అంటే ఇది కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కొంచెం భయమేసినప్పుడు ఏంటంటే మనం టైమ్‌ని డివోట్ చేయాలి దానికి. టైమ్‌ని డివోట్ చేస్తే ఖచ్చితంగా దానిలో ఉన్న అండర్‌లయింగ్ కాన్సెప్ట్స్ ఏంటో తెలుసుకోవచ్చు. ఫోరియర్ సిరీస్ అనేది ఎంత ఈజీ టాపిక్ అంటే ఇప్పుడు మీరు కాఫీ చేసుకోవాలనుకోండి. కాఫీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిల్క్ తీసుకుంటారు. తర్వాత కాఫీ పౌడర్ ఏస్తాం. తర్వాత షుగర్ ఏస్తాం. తర్వాత దాన్ని కలిపి మంచి కాఫీ తయారవుతుంది. ఫోరియర్ సిరీస్ కూడా అంతే. ఏం లేదు. అక్కడ మనకేంటంటే మనకు ప్రాబ్లమ్ వచ్చేది ఎక్కడంటే ఆ మ్యూచువల్లీ ఆర్థోగోనల్, హార్మోనికల్ రిలేటెడ్ సైనూసాయిడ్స్‌ని తీసుకొని ఎలా కలుపుతున్నాం. ఆ విజువలైజేషన్ ఒక్కటే, అది గనుక విజువలైజేషన్ చేయగలిగితే స్టూడెంట్స్ మనకి ఫోరియర్ సిరీస్ అంత ఈజీ కాన్సెప్ట్ ఏది ఉండదు. అందుకని నేనేం ఓకే సార్. చేశానంటే నేను టీచ్ చేసేటప్పుడు కూడా నాకు ఫోరియర్ సిరీస్ అనేది కొంచెం మ్యాథమెటికల్‌గా అన్ని ఆన్సర్స్ వచ్చేటియి. అరే! ఇదేంటి ఇక్కడ కొంచెం, అరే! నేను కూడా అప్పుడప్పుడు విజువలైజేషన్ ప్రాబ్లమ్ వచ్చేది నాకు. అందుకని నేనేం చేశానంటే తర్వాత మనం అన్‌అకాడమీలో ఉన్నప్పుడు ఒక పైథాన్‌లో మొత్తం ఫోరియర్ సిరీస్‌నే డెవలప్ చేసేసాను నేను. ఓ. అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆహ్, ఒక మ్యా థియరిటికల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. దాని రివర్స్‌లో మనం ఏంటంటే అది పైథాన్‌లో కోడింగ్ చేసి మనకి ఆ సిగ్నల్ వస్తుందా లేదా? సో, అలాంటి ఏమన్నా మీరు అలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ గాని చేయగలిగితే ఈ సబ్జెక్ట్ కాదు, ఫోరియర్ సిరీస్ కాదు, ఏదైనా ఈజీ అండి. దేర్ ఇస్ నథింగ్ లైక్ డిఫికల్ట్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ స్టూడెంట్స్ ఏంటంటే మనం ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత దే మస్ట్ స్టార్ట్ ఎక్స్‌పెరిమెంటింగ్. కొంచెం వాళ్ళు ఎక్స్‌పెరిమెంటింగ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా చేయగలిగితే ఏ సబ్జెక్ట్ అయినా, ఏ కాన్సెప్ట్ అయినా ఈజీ అవుతుంది. గాట్ ఇట్. సో మీకు 4 ఇయర్ సిరీస్ లో ఎక్కువ అంటే సిగ్నల్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ ఈజీయే, కానీ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి తప్పులు చేయడానికి. అట్లాగే సార్ చెప్పినట్టు 4 ఇయర్ అవునండి. సిరీస్ లో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఒక పాయింట్. సార్ చెప్పినట్టు
ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అవి సరిగ్గా అర్థం చేసుకుని సార్ విజువలైజ్ చేస్తారు. అసలు ఫోరియర్ సిరీస్ అంటే ఏంటి, ఒక సిగ్నల్ ని మనం ఒక పీరియాడిక్ సిగ్నల్ ని ఎన్ నెంబర్ ఆఫ్ సైన్సోయిడల్ గా ఎందుకు రిప్రజెంట్ చేయొచ్చు, ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఎనీ పీరియాడిక్ సిగ్నల్ ని ఎలా డివైడ్ చేయొచ్చు, దానివల్ల ఎట్లా అడ్వాంటేజ్ ఏంటి, అది మీరు హార్మోనిక్ అనాలిసిస్ లో రేపు పొద్దున్న పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఎట్లా యూస్ చేసుకోవచ్చు, నెట్వర్క్స్ లో, ఇలా ప్రతి దానికి సార్ ప్రాక్టికల్ గా రిలేట్ చేస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ విజువలైజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకా యూ సార్ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ప్రాపర్లీ, దెన్ యూ విల్ నాట్ ఫేస్ ద డిఫికల్టీ. సో ఇప్పుడు సెకండ్ మీరు పాయింట్ కనుక ఏంటంటే సార్, ఇంకా సార్ చెప్పండి సార్. మీరు కనుక విజువలైజేషన్ కనుక చేయగలిగితే మీకు ఎగ్జామ్ లో చాలా టైం సేవ్ అవుతుంది. యా, ఐ థింక్ మీరు సార్ ఈస్ హ్యావింగ్ సో. ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది మీకు. రైట్ సార్, అర్థమైంది సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ, ప్రపంచంలో ఏదైనా సరే సిగ్నల్ అంటే సిగ్నల్ చాలా ప్రాక్టికల్ గా రిలేట్ చేస్తూ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది ఒక ఆడియో సిగ్నల్, మీరు నన్ను చూస్తున్నారు, ఇది ఒక విజువల్ గా ఒక వీడియో సిగ్నల్, ఎవ్రీథింగ్ ఇస్ సిగ్నల్, ఎవ్రీథింగ్ ఇస్ ఎస్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. సో ప్రాక్టికల్ గా మనం అర్థం చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చదివే సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అనేది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అంటే మన ఈసీ స్టూడెంట్స్ దీన్ని ఒక కోర్ లాగా ఫీల్ అయ్యి కమ్యూనికేషన్ కి ఇంపార్టెంట్ అని చదువుతారు. నేను ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను, సిగ్నల్స్ చదివితే మీకు హార్మోనిక్స్ అర్థమైతేనే పవర్ ఎలక్ట్రానిక్స్ లో బాగా చేయగలరని. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ ఎంతవరకు ఇంపార్టెంట్ సార్, అండ్ హౌ దే నీడ్ టు ట్యాకిల్? అంటే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి వీళ్ళ ఎలక్ట్రికల్ కోర్ ఇంజనీరింగ్ కాకుండా బయట సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే అదొక ఏదో డిఫరెంట్ గా ఫీల్ అవుతా ఉంటారు, లేదా ఇది మనది కాదులే అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది మీకు మార్క్స్ ఇచ్చినా అది మీ సబ్జెక్ట్ అని ఓన్ చేసుకోవాలి. సో ఎలక్ట్రికల్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి నేను చెప్పే సజెషన్ ఏంటంటే శంకర్ సార్, ఇది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఈసీ సబ్జెక్ట్ కాదు, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ కూడా అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. అండ్ ఓకే సార్. కాకపోతే ఇక్కడ మనకి ఏది మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోనే, ఈవెన్ సౌత్ ఇండియాలో కాదు, తెలుగు స్టేట్స్ లోనే ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ని ఎలక్ట్రికల్ వాళ్ళు మా సబ్జెక్ట్ కాదు అనుకుంటారు. కాకపోతే మనం స్టేట్ కనుక మారితే అందరూ నాకు అంటే మనకి ఒక టీచర్కి ఒక ఫేవరెట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, "అరే వీళ్ళు బాగా చేస్తున్నారు" అదని. నా సబ్జెక్ట్లో బాగా చేసే వాళ్ళు చాలా మంది ఎలక్ట్రికల్ స్టూడెంట్సే ఉన్నారు. ఓకే, ఓకే, నైస్. అంటే వాళ్ళకి ఏదో ముందు వాళ్ళు చదివింది ఏం కాదు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మనం సబ్జెక్ట్‌ని ఓన్ చేసుకోవాలి. అరే ఈ సబ్జెక్ట్ అవును, ఏమీ లేదు, దీన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక మంచి మెంటర్ ఉంటే, మంచి బేసిక్స్ ఉంటే ఎవరైనా దీన్ని ఐ మీన్ మాస్టర్ చేయొచ్చు. అయితే అర్థమైంది. ఈ మీరు ఒక గేట్ గేట్ ఎగ్జామ్ ఎనాలిసిస్ చూస్తే మీకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో కరెక్ట్ మంచి క్వెషన్స్ కావాలి, కాన్సెప్చువల్ క్వెషన్స్ కావాలి అంటే యూ మస్ట్ రిఫర్ ఎలక్ట్రికల్ పేపర్సే. ఇది వాళ్ళు ఒకవేళ అలా ఫీల్ అయినా మంచి క్వెషన్స్ మాత్రం ఎలక్ట్రికల్ పేపర్‌లోనే ఉంటాయి. ఓ, దో దిస్ ఈస్ కోర్ సబ్జెక్ట్ ఫర్ ఈసీ, కానీ మీ కాన్సెప్చువల్ క్వెషన్స్ అన్నీ, మంచి క్వెషన్స్ అన్నీ ఎలక్ట్రికల్ వాళ్ళకే ఉంటాయి ఇవన్నీ. ఓకే, రైట్ సార్. ఇది నిజంగా నాకు సో తెలియదు సార్. ఈవెన్ నేను ఆ! ఎప్పుడు ఏమనుకుంటానంటే ఇది మన ఈసీ కోర్ మీరు కాబట్టి ఈసీలో క్వశ్చన్స్ బాగుంటాయి, ఇన్స్ట్రుమెంటేషన్ లో క్వశ్చన్స్ లేదండి. బాగుంటాయి అనుకుంటాం. ఎలక్ట్రికల్ వాళ్ళ క్వెషన్సే బావుంటాయి. ఓ, మీరు నైస్ సార్. 2009 పేపర్స్ చూడండి. మీకు మంచి కాన్సెప్ట్ నేర్చుకోవాలి, మంచి ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలంటే వి మస్ట్ రిఫర్ ఎలక్ట్రికల్ పేపర్స్ ఓన్లీ. అండ్ ఈవెన్ యా, ఇన్‌స్ట్రుమెంటేషన్ తర్వాత నెక్స్ట్ ఈసీఈకొస్తుంది. యా. సో ఎవ్రీ ఇయర్ నాకు ఒకటి గుర్తుంటుంది సార్, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరిగిన వెంటనే నేను ఏదో చోట ఎగ్జామ్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు మెసేజ్ చేస్తారు, శంకర్ సార్ నాకు ఒకసారి సిగ్నల్స్ క్వశ్చన్స్ అన్ని పంపించేయండి సార్ అంటారు. మీరు దానికి సొల్యూషన్స్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తూ ఉంటారు. అంటే సార్కి అంత ఇంట్రెస్ట్, ఇమీడియట్ గా సార్ పేపర్ వచ్చిన వెంటనే ఎగ్జాక్ట్‌లీ. దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. అంటే హీ విల్ కీప్ ఆన్ అప్డేటింగ్. అట్లాగే మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్ అనేది కామన్ సబ్జెక్ట్, ఈసీకి, ఎలక్ట్రికల్ కి, ఇన్స్ట్రుమెంటేషన్ కి. మీరు ప్రాక్టీస్ చేయడానికి గుడ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ దొరుకుతాయి ఈ అన్ని పీవైక్యూస్ చూస్ చేయడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. సార్ చెప్తారు దాని గురించి, నేను నాకంటే సార్ ఎక్స్పర్ట్ సిగ్నల్స్, నేను కూడా సిగ్నల్స్ టీచ్ చేస్తాను, కానీ నేనే డైరెక్ట్ గా చెప్తున్నాను, సార్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ద ఎక్స్పర్ట్స్. అంటే అదే సబ్జెక్ట్ లో ఎక్కువ 20 years స్పెండ్ చేసి థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పిన వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ ఆన్లైన్ ఎరాలో ఏమైపోతుందంటే నిన్న కాక మొన్న వస్తారు, అన్ని సబ్జెక్టులు చెప్పేస్తానంటారు. అంటే స్లైడ్స్ చదవడం అంటే సబ్జెక్ట్ టీచ్ చేయడం కాదు. సబ్జెక్ట్ ఇప్పుడు సార్ అనాలిసిస్ చూసారు కదా, మీకు అర్థమయ్యేలాగా మీ లోపల సబ్జెక్ట్ ఇన్బిల్ట్ అవ్వాలి, మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. నేను ఓన్లీ ఫార్ములాస్ చదవడమే, ఫ్యాక్ట్స్ చెప్పి క్వశ్చన్స్ చేయించడమే అంటే అది ఎప్పుడు నేను టీచింగ్ గా కన్సిడర్ చేయను. అందుకే ఐ బిలీవ్ ఇన్ నెక్స్ట్ లెవెల్లో కానీ ఎక్కడైనా సరే ఎక్స్పర్ట్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్ కి. నాట్ ఎవ్రీబడి, వన్ పర్సన్ విల్ టీచ్ ఎవ్రీ సబ్జెక్ట్స్ అనేది. he may know the subject but he cannot teach all the subjects in the best way. That is the point. Okay,
సార్ మీరు ఆల్రెడీ దీని గురించి ఆన్సర్ చేశారు. సిగ్నల్స్ కి అయితే ప్రయర్ బేసిక్స్ ఏం అక్కర్లేదు కదా సార్. అంటే స్టూడెంట్ డైరెక్ట్ గా వచ్చి మీ క్లాస్ లో కూర్చోవచ్చు కదా. ఏమన్నా ఆల్రెడీ యా చదువుకుని రమ్మంటారా? లేదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వినొచ్చా సార్? అంటే ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ కి వస్తున్న స్టూడెంట్స్ కూడా గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు సార్. 2 years కోర్స్ తీసుకుంటున్నారు మన దగ్గర, స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఉంటుందా సార్ సబ్జెక్ట్? యా ఇది కామన్ క్వశ్చన్ సార్. చాలా మంది అడుగుతారు నన్ను. అంటే దీనికి బేసిక్స్ ఏం కావాలి సార్ అది అని. నేనైతే ఒకటే చెప్తాను సార్ ఎవరికైనా, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్మాల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ కన్సిస్టెంట్ గా వచ్చేటట్టు ఉంటే ఎస్ యా, యు ఆర్ ఇది వెల్కమ్ వెరీ అని చెప్తాను. ఇంపార్టెంట్ సార్. కన్సిస్టెన్సీ అంటే మీరు క్లాస్ లో చదువుకోవాలనే మీ దగ్గర ఆ తపన నుండి కన్సిస్టెంట్ గా కూర్చోగలిగితే మీరు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. అదొక్కటి, అది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. సో గుర్తుపెట్టుకోండి అది. సో సార్, స్కోర్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఎంతవరకు స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ దీని నుంచి, గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? సార్ మన అంటే ఆన్ అన్ యావరేజ్ మనకి 8 to 9 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సార్ యావరేజ్ గా. ఓ, వెరీ ఈసీ గుడ్ కానీ వెయిటేజ్ సార్. ఎలక్ట్రికల్ కానీ ఆన్ అన్ యావరేజ్ 8 to 9 మార్క్స్ దే కెన్ ఎక్స్పెక్ట్. అండ్ ఈవెన్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా ఈ సబ్జెక్ట్ ఓకే. నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. అంటే ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు కోర్ సబ్జెక్ట్ మన కమ్యూనికేషన్ తీసుకున్నా, అంటే నేను సబ్జెక్ట్ ఎప్పుడు తప్పట్ను, మెషిన్స్ తీసుకున్నా దాంట్లో పెట్టాల్సిన ఎఫర్ట్స్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఉంటాయి. ఓ 200 hours ఆఫ్ ఎఫర్ట్ పెడితే కానీ అవును మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోలేరు. ఈ సిగ్నల్స్ లో దాంట్లో అవును హాఫ్ ఎఫర్ట్ పెట్టినా, ఒక 70 hours లెర్నింగ్, 30 hours ప్రాక్టీస్ లో ఒక 100 hours పెట్టగలిగినా సరే మీరు 8 to 10 స్కోర్ చేయగలుగుతారు ఇక్కడ. అక్కడ అంత ఎఫర్ట్ పెట్టినా సరే ఏదో ఒక కోర్ లో ఎప్పుడు డిఫికల్ట్ గా క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ మీరు 100% అయితే స్కోర్ చేయలేరు. సో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీస్ సబ్జెక్ట్స్ సిగ్నల్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, డిజిటల్ కానీ, కంట్రోల్, మ్యాథ్స్, యాప్టిట్యూడ్, ఈ 6 subjects లో మీరు ప్రో అయిపోవాలి. ప్రో అంటే 100% ఇందులో ఏ క్వశ్చన్ వచ్చినా నేను చేయగలను అన్నట్టుగా దాన్ని ప్రిపేర్ అయిన రోజు మీరు ఆల్రెడీ ఒక డీసెంట్ ర్యాంక్ దగ్గరలో ఉంటారు. మిగతా మీ కోర్ అనేది ఒక బెస్ట్ ర్యాంక్ కి తీసుకెళ్ళి. సో సార్, ఇప్పుడు సిగ్నల్స్ కి నేను ఆల్రెడీ ఇది చెప్పాను. చూడండి, సిగ్నల్స్ గురించి దీని ఇన్ఫ్లుయెన్స్, నేను నెట్వర్క్స్ అనేది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ సబ్జెక్ట్ గా చెప్తారు సార్. ఎందుకంటే అన్లాక్ చేయాలన్నా, ఏ నెట్వర్క్ ఏ ప్రాబ్లం చేయాలన్నా వాళ్ళ కోర్ లో మెజర్మెంట్స్ లో కానీ ఎక్కడైనా సరే నెట్వర్క్స్ బాగా పనిచేస్తుంది. అట్లాగే సిగ్నల్స్ కూడా సార్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిగ్నల్స్ అనేది దాని ఇన్ఫ్లుయెన్స్ ప్రతి సబ్జెక్ట్ లోనే చూపిస్తుంది. అంటే అందరూ అనుకునేది ఓన్లీ కమ్యూనికేషన్ వరకే ఉపయోగపడుతుంది అని అనుకుంటాం సార్. కానీ చాలా అవును నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం సిగ్నల్స్ యూజ్ చేసి సాల్వ్ ట్రాన్సియన్స్ చేయొచ్చు. అవును అట్లాగే కంట్రోల్ సిస్టమ్స్. కంట్రోల్స్. అండ్ సార్, ఇక్కడ మీకు పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ డిఎస్పి అని వచ్చింది కాబట్టి నేను మీకు గుర్తుందో లేదో, నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు, కోర్స్ వర్క్ చేస్తున్నప్పుడు, నాకు కోర్స్ లో డిఎస్పి కోర్స్ ఉన్నప్పుడు నా అసైన్మెంట్స్ అన్ని మీ హెల్ప్ తీసుకునే చేసేవాడిని. ఎస్ లాంగ్ బ్యాక్ అంటే సార్, ఐ థింక్ 6. ఇన్ఫాక్ట్ ఐ డోంట్ సే గైడెన్స్ అనేది, ఇట్ ఈస్ లైక్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. రైట్ రైట్ సార్, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అంటే సార్ దగ్గర, సార్ నేను కలిపి వి వర్క్డ్ ఇన్ అన్ అకాడమీ. సార్ బైజూస్ లో వర్క్ చేశారు, ఇంకా వేరియస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్. హీ వర్క్డ్ ఇన్ మెనీ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ డెడికేటెడ్లీ హీ డెడికేట్ హిస్ ఎంటైర్ టైమ్ ఫర్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఈవెన్ నేను సార్ని సిగ్నల్ ప్రాసెసింగ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా నేను ఫస్ట్ ఏమనుకునే, సార్ సిగ్నల్స్ టీచర్ మాత్రమే కదా, సిగ్నల్ ప్రాసెసింగ్ లో చెప్పగలరా? దట్ టు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నుంచి మాకు అసైన్మెంట్స్ ఉండేవి, ప్రోవైకేస్ కానీ ఇంకా బెటర్ లెవెల్లో. అవి కూడా సార్ని అడిగినప్పుడు హీ యూస్ టు హెల్ప్. అంటే ఇంకొకటి ఏంటంటే సార్ దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, ఏదైనా స్టూడెంట్ క్వశ్చన్ అడిగితే ఆయన పర్సనల్ టైం తీసుకుని ఒక పెన్ను పేపర్ తీసుకుని నీట్ గా రాసి ఆ డౌట్ కి ఆన్సర్ ఇస్తారు. ఎప్పుడు ఏ స్టూడెంట్ అడిగినా, అంటే నేను అడిగినప్పుడు నాకు అట్లాగే హెల్ప్ చేశారు. మీరు స్టూడెంట్ గా, ఇప్పుడు సార్ స్టూడెంట్ అయినప్పుడు, సార్ దగ్గర చదువుకున్నప్పుడు కూడా హీఈస్ ఆల్వేస్ వెరీ హ్యాపీ, వెరీ ఎంతూజియాజం. నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ని ఒకసారి సార్ పరిచయం చేసి, సార్ పైథాన్ నేర్పించండి సార్ అన్న. ఫ్రీగా నేర్పించి జాబ్ కొట్టే వరకు సార్ హెల్ప్ చేశారు. సో దట్ మచ్ వెరీ హెల్ప్ఫుల్ సార్. అంటే మీరు అడగండి, మీరు క్లాసెస్ కూర్చున్న తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, జీరో నుంచి సార్ ఇది కూడా రాదా అని ఎప్పుడు అంటారు, మీకు చెప్తారు. సార్, ఇది మనం ఆల్రెడీ ఒకసారి కూడా లాస్ట్ టైం ఎప్పుడో గ్రూప్ డిలే, ఫేజ్ డిలే గురించి కూడా మనం ఇట్లాంటి ఎస్ డిస్కషన్ ఎగ్జాక్ట్. పెట్టాము. సార్, సిగ్నల్స్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే సార్, ప్రాక్టికల్ కనెక్టివిటీ. ప్రతి పాయింట్ ని మన ఆడియో సిగ్నల్స్ కానీ, దాంట్లో ఉన్న డిలేస్ కానీ, ప్రతిదీ ఆల్పాస్ ఫిల్టర్, ఇవన్నీ కండిషన్స్ ని మనం ప్రాక్టికల్ గా రిలేట్ చేయొచ్చు సార్. సో మీరు ఆ సబ్జెక్ట్ ని స్టూడెంట్స్ కి ఏం సజెస్ట్ చేస్తారు సార్? హౌ దే కెన్ రిలేట్ సిగ్నల్స్ టు ప్రాక్టికాలిటీ అంటే మీరు చెప్పేటప్పుడే అవి ఇన్బిల్డ్ చేసి చెప్తారా, లేదా దే నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్? అంటే ప్రాక్టికల్ గా అంటే ఇప్పుడు మనకి దాన్ని ఎలక్ట్రికల్ వాళ్ళకి మనకి సిగ్నల్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఎలా ఉపయోగపడుతుందో చెప్తాము. తర్వాత ఈసీ వాళ్ళకి మనకి ప్రాక్టికల్ గా కమ్యూనికేషన్ లో ఎలా
యూజ్ అవుతుందో నేనైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ మనం ఒకటి మెషిన్ లెర్నింగ్లో కూడా మీకు చాలా కాన్సెప్ట్స్ సిగ్నల్స్ రిలేట్ అవుతాయండి. ఈవెన్ డీప్ లెర్నింగ్ తీసుకుంటే మీకు కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అని అక్కడ అన్ని సిగ్నల్స్ కాన్సెప్ట్సే ఉంటాయి మనకి. సార్ సో మీకు గుర్తుందా, నేను ప్రాజెక్ట్ అంటే పేపర్ పబ్లిష్ చేస్తూ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ఫోన్ చేశాను. మనం మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు, సార్ ఏంటి సార్ మొత్తం అంతా ఇందులో సిగ్నల్స్ మనం చదివిన సిగ్నల్స్ లోంచే రిలేట్ అయ్యి అవును. ఉన్నాయి కదా సార్ ఈ ఫిల్టర్స్ అండ్ ఇవన్నీ ఐ అని చెప్పేసి. శంకర్ సార్, ఐ డూ రిమెంబర్ మనం ఒకసారి లీనియర్ రిగ్రెషన్ మీద కూడా ఒకసారి చిన్న అసైన్మెంట్ చేసినట్టున్నాం అవునవును. మెషిన్ లెర్నింగ్. యా. అంటే డేటా గుర్తుంది ఇస్తే సార్, గుర్తుంది. క్యాలిబ్రేషన్ చేసినప్పుడు వి డిడ్ ఇట్. ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేషన్ యా. చేసినప్పుడు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం సిగ్నల్స్ అనేది ఏమవుతుందంటే, సిగ్నల్ సార్ చెప్పినట్టు సిగ్నల్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ అనేది మంచి కాంబినేషన్ గా మారింది. సిగ్నల్స్, ఆడియో స్పీచ్ సిగ్నల్స్ ప్రాసెసింగ్ లో చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. కేవలం డిఎస్పి కాకుండా సిగ్నల్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ హ్యాస్ బికమ్ ఏ సెపరేట్ స్పెషలైజేషన్. మీరు ఎంటెక్ చేయాలనుకున్న రోజున ఇప్పుడు ఎస్పీ కామ్ స్పెషలైజేషన్ చాలా ఫేమస్. అలాగే ఎస్పీఎంఎల్ ఉంది, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. మీరు ఐఐటీస్కి వెళ్ళినప్పుడు ఈ స్పెషలైజేషన్ అన్నిటిలో కూడా మీకు సిగ్నల్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అట్లాగే మీరు 5G టెక్నాలజీస్, ఐఓటీ యూజింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్, ఎందులోకి వెళ్ళినా సరే, కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళినా సరే, లేదా మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి వెళ్ళినా సరే, మీకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ యొక్క బేసిక్స్ బాగా గుర్తొస్తాయి. నేను ఒక పాయింట్ చెప్తా సార్. అండ్ మీకు సిగ్నల్స్ కి ఆయుష్ గుర్తున్నాడా, మీ స్టూడెంట్? ఎస్ ఎస్ సార్, ఈజ్ మనం యువర్ మనం నేను ట్రిపుల్ ఐటీలో నాతో పాటు తను కూడా, మా గైడ్ దగ్గర ఆయన కూడా, అబ్బాయి కూడా వర్క్ ఎగ్జాక్ట్లీ. చేసేవాడు. ఒకసారి నేను కాలేజ్ లో ఉన్నప్పుడు, పిహెచ్డి చేస్తున్నప్పుడు సార్ కాలేజ్కి వచ్చారు నా ఫ్రెండ్ గా. వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఎక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చి, ఆ అబ్బాయి అంటున్నాడు, ఆ అబ్బాయి సిగ్నల్ ప్రాసెసింగ్ లో పిహెచ్డి చేస్తున్నాడు. ఇప్పుడు అయిపోయింది, ఫిన్లాండ్ లో ఉన్నాడు సార్. ఫిన్లాండ్ లో ఎస్ సార్. యూనివర్సిటీలో పోస్ట్ డాక్ చేస్తున్నాడు తను. శాటిలైట్ కమ్యూనికేషన్స్ యూజింగ్ ఐఓటీ అనేది లో దాని మీద రీసెర్చ్ చేశాడు. సార్ రాగానే పరిగెట్టుకుంటూ వచ్చేసాడు, సార్ మీరు నాకు అప్పట్లో సిగ్నల్స్ చెప్పారు సార్, ఇప్పటికీ నాకు ఆ నోట్స్ నా దగ్గర ఉంది సార్, అది నా పిహెచ్డిలో కూడా హెల్ప్ అవుతుందని చెప్పారు. అంటే ఫండమెంటల్స్ అంత ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ మీరు మంచి టీచర్ దగ్గర ఎస్ సార్. నేర్చుకుంటే మీ జీవితాంతం ఆ టీచర్ ని గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే మీరు మీరు సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తారు. అది తర్వాత మీకు అది ఎక్కడెక్కడ ఉపయోగపడుతున్నా సరే, ఓకే, ఫండమెంటల్ స్ట్రాంగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో బేసిక్ సబ్జెక్ట్స్ ఎప్పుడు ఎస్ నెగ్లెక్ట్ చేయకండి. అవి మీరు ఒక మంచి టీచర్ దగ్గరే ఎప్పుడైనా నేర్చుకోవాలి. సార్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కి కొన్ని శంకర్ పాయింట్స్ సార్, నేను. శంకర్ సార్, సార్ చెప్పండి సార్. ఐ వాంట్ సే వన్ థింగ్. ఇప్పుడు ఈ షూర్ సిగ్నల్ షూర్ సార్. ప్రాసెసింగ్ వాళ్ళు, ఈసీఈ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, మనం ఒక ఏరియా రాయడం మర్చిపోయాం. అదేంటంటే కంప్యూటర్ విజన్ అనేది ఒకటి వచ్చింది కొత్తగా ఏఐలో. టీవీ సార్. యా. ఓపెన్ సివి. అది సివి ఏంటంటే మనకి అది ఇమేజ్ ప్రాసెసింగ్ లాగే ఉంటుంది. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఏంటంటే ఇట్ ఈస్ బై ప్రొడక్ట్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఓన్లీ. అవును సార్. సో స్టూడెంట్స్ అక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. అంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్స్ మంచిగా నేర్చుకుంటే వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అవును సార్. అవును. ఇవే ఇప్పుడు అంటే కంప్యూటర్ ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీటీవీ ఉంది కదా. సీసీటీవీ నుంచి డేటాను తీసుకుని ఆ వీడియో నుంచి అవును. ఇన్ఫర్మేషన్ లాగడం అనేది పెద్ద, ఐ మీన్ అది కూడా ఒక పెద్ద డొమైన్. మీరు ఒక అసలు ట్రాఫిక్ లో ఇప్పుడు వెళ్తున్నారు, ఇక్కడ ఈ చాలా పర్సన్ ఎక్కడి రిక్వైర్మెంట్ నుంచి ఉందండి ఎక్కడికి దాంట్లో. వెళ్ళారు, ఇదంతా సీవీలోనే జరుగుతుంది. అవును. చాలా రిక్వైర్మెంట్ ఉంది ఆ డొమైన్‌లో. చాలా మంది అవును సార్. కాన్సంట్రేట్ చేయట్లేదు కానీ చాలా రిక్వైర్మెంట్ ఉంది అక్కడ ఆ ఏరియాలో. సో సార్ చెప్పేది, నేను చెప్పేది ఏంటంటే, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఓన్లీ గేట్ కోసం 8 మార్క్స్ 10 మార్క్స్ వస్తాయని మాత్రమే చదవడం కాదు. ఇది ఒక స్పెషలైజేషన్ గా కూడా చాలా మంచి స్పెషలైజేషన్. మీరు రేపొద్దున దాంట్లో రీసెర్చ్ చేద్దాం అనుకున్నా, సెటిల్ అవుదాం అనుకున్నా, ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు ఈ ఫండమెంటల్స్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే హెల్ప్ అవుతాయి. మీరు మనలాంటి ఇప్పుడు నేను చెప్తున్న టీచర్స్ లాంటి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోండి. మీకు ఆల్రెడీ మన కోర్ టీమ్ ని పరిచయం చేశాను. ప్రతి ఒక్కరూ ఆ సబ్జెక్ట్ ని ఎన్నో సార్లు చెప్పేసిన వాళ్ళే. వాళ్ళ దగ్గర చదివిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్ చేసినప్పుడు ఇంటర్వ్యూరే ఇంప్రెస్ అవుతాడు. అట్లాంటి కేసెస్ నా దగ్గర ఒక ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సార్ మీరు చెప్పిన బేసిక్స్ నాకు ఇంటర్వ్యూలో హెల్ప్ అయినాయి అని చెప్పిన వాళ్ళు. సార్ ఇప్పుడు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కి రిఫరెన్స్ బుక్స్, అట్లా అసలు ప్రాపర్ స్ట్రాటజీ ఏంటి సార్? ఏ బుక్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది, లేదా క్లాసెస్ విని మీరు చెప్పే ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుందా? ఒక జనరల్ కామన్ స్టూడెంట్ కి సిగ్నల్స్ కి సంబంధించిన స్ట్రాటజీ ఏం చెప్తారు సార్? స్ట్రాటజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ అనే అతను కన్సిస్టెంట్‌గా క్లాస్‌కి రావాలి సార్. నెక్స్ట్ ఓకే ఏంటంటే సార్. ఫ్యాకల్టీ ఇచ్చే నోట్స్ ఉంటుంది కదా! అంటే మనం ఏదైతే నోట్స్ ఇస్తామో అది నోట్స్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోవాలి సార్ వాళ్ళు. గాట్ ఇట్ సార్. నోట్స్ అనేది, రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో క్లాస్ చూస్తూ రన్నింగ్ నోట్స్ ఆహ్, రాయలేదనుకోండి, యూ విల్ బి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో, రన్నింగ్ నోట్స్ ఉండాలి. అండ్ నాకు తెలిసి మన నెక్స్ట్ లెవెల్‌లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ మన కలీగ్సే.
సో అవును వాళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళకి అసైన్మెంట్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఫస్ట్ అవును ఆఫ్ ఆల్ సార్. ఫ్యాకల్టీ ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ చేయాలి. అదే అసలే దాన్ని ఇప్పుడు గ్రూప్ డిపిపి లో అంటున్నారు. సార్ ఒక మోర్ దాన్ 100 మెసేజెస్ వస్తున్నాయి ప్రతి గ్రూప్ లో. అంటే స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్, వాళ్ళ క్వశ్చన్స్, డౌట్స్ పోస్ట్ చేయడం, మన టీచర్స్ కూడా యాక్టివ్ గా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇది మీకు మీరు చెప్పినట్టు ఆల్రెడీ అదే జరుగుతుంది సార్. సో వన్స్ యూ స్టార్ట్ సిగ్నల్స్ ఇట్ Yeah. విల్ బి మోర్ యాక్టివ్. అయితే సార్ నెక్స్ట్ ఏంటంటే సార్, మన హోంవర్క్ చేసిన తర్వాత ఒక సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్కి అయితే ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఓపెన్ హ్యామ్ అని. ఓకే. ఓకే అంటే సార్. మనకి ఇచ్చిన ఇంకా సరిపోలేదు, ఇంకా నేను ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చేయాలి, నా దగ్గర టైం ఉంది అంటే వీళ్ళు ఓపెన్ హ్యామ్ అనే బుక్, లేకపోతే సిగ్నల్స్ అండ్ సిస్టమ్ బై సైమన్ హేకిన్ అని, ఎంజే సైమన్ రాబర్ట్స్ హేకిన్ అని. సార్. యా. ఇంకో బుక్ ఏం చెప్పారు సార్? సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బై ఎంజే రాబర్ట్స్. రాబర్టా సార్? ఎంజే రాబర్ట్స్ అండి. ఓకే. అండ్ ఈస్ సచ్ ఏ వండర్ఫుల్ బుక్ దట్ చాలా సార్లు గేట్ క్వశ్చన్ డైరెక్ట్లీ ఈ ఎంజే రాబర్ట్స్ నుంచి కాపీ పేస్ట్ అండి. ఓకే, డైరెక్ట్ గేట్ క్వశ్చన్స్. ఇంకోటి అశోక్ అంబేద్కర్ అనే బుక్ ఒకటి ఉంటుంది. యా అదేంటంటే యా మీకు ఐ నో సార్. సిగ్నల్ ప్రాసెసింగ్ కూడా పనికొస్తుంది అది. ఇంకా నేను ఓకే. డిఎస్పి మీదే ఫోకస్ చేయాలంటే ప్రోయాకిస్ అని చాలా బుక్స్ ఉన్నాయి. సో మనకేంటంటే వీళ్ళు క్లాసెస్‌లో కూడా మనం ఇంకా వేరే అదర్ రిసోర్సెస్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. యా, శంకర్. జనరల్ గా టీచర్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ చదవడం అంటే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు సాల్వ్ చేసి ఇందులో బెస్ట్ ప్రాబ్లమ్స్ మీకు టీచ్ చేస్తారు డెఫినెట్లీ. సో మీరు ఆ డిఫికల్టీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ స్టిల్ మీరు చేయాలనుకుంటే మీ దగ్గర టైం ఉంటే ఇవన్నీ చేసుకోండి. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మనకి సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది, సబ్జెక్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. సార్ ఈ బుక్ కూడా ఓపెన్ హ్యామ్ కాపీయా సార్? హెచ్పిహెచ్ఎస్సి ఉంటుంది శామ్ సిరీస్ నుంచి. సెకండ్ ఎడిషన్ తీసుకోవాలి సార్. సెకండ్ ఎడిషనా సార్? మీరనేది హెచ్‌పిహెచ్‌ఎస్ శ్యామ్ సిరీస్ కూడా మంచి బుక్ అండి. ఓకే శ్యామ్ ఓకే. సిరీస్ కూడా మంచి బుక్. ప్రాబ్లమ్స్ బాగుంటాయి దాంట్లో. సో ఇంకా పీవైక్యూస్ బీపీ వచ్చి లాతి కూడా మీరు ఉంటుంది. చెప్పండి సార్. బీపీ లాతి అనే బుక్ కూడా ఒకటి ఉంటుంది సార్. బీపీ బీపీ లతి, లాతి. యా. పీవైక్యూస్ వచ్చి మీరు గేట్ ఈసీ చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూడండి, ఇన్స్ట్రుమెంటేషన్, ఈ మూడు బ్రాంచెస్ చూడండి. గేట్ మీ దగ్గర టైం దొరికితే ఈఎస్సి ఇవి చేస్తేనే మీకు ఒక 1000 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఓకే, అట్లీస్ట్ ఒక 500 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అవి సరిపోతాయి. లాస్ట్ 25-30 ఇయర్స్ చూసుకుంటే మీకు ఇనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఉండే ఆల్ మోడల్స్ మీకు అక్కడే కవర్ అయిపోతాయి. సార్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంటే ఈజీ స్కోరింగ్ పాయింట్ టాపిక్స్ ఏముంటాయి సార్? లేదా ఇంపార్టెంట్ టాపిక్స్? ఆ! శంకర్ సార్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఇంటర్ కనెక్టెడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను శాంప్లింగ్ అని ఒక టాపిక్ చెప్పాననుకోండి. కాకపోతే శాంప్లింగ్ రావాలి అంటే దానికి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ రావాలి. ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ రావాలంటే సిరీస్ రావాలి. సిరీస్ రావాలంటే ఎల్‌టిఎ సిస్టమ్ తెలియాలి. అదంటే కన్వలు మిగతా అంటే అర్థమైంది. అలా అని చెప్పలేం. గుడ్. అదేంటంటే అదే ఇదంతా ఇంటర్ అర్థమైంది సార్. కనెక్షన్ అన్నమాట. బేసిక్ సబ్జెక్ట్ లైక్ ఇప్పుడు నెట్వర్క్స్ డిజిటల్ తీసుకుంటే నన్ను ఎవరైనా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి సార్ అంటే ఏదో ట్రాన్సియెంట్స్ అని, థియరమ్స్ అని చెప్తాను, కానీ వాళ్ళకి ఒక డిస్క్లైమర్ చెప్తాను. ఇది బేసిక్ సబ్జెక్ట్, ఫండమెంటల్ సబ్జెక్ట్, నీకు ఉపయోగపడే సబ్జెక్ట్. అండ్ ఫుల్ స్కోర్ చేయాల్సిన సబ్జెక్ట్ లో మీరు ఎప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ చూడకండి, అన్ని చదవండి అని చెప్తాను. సార్ కూడా అదే అన్నీ చెప్తున్నారు. చదవాలి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఫస్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఇంటర్ రిలేటెడ్ ఉన్న టాపిక్. సో దాంట్లోంచి ఖచ్చితంగా మీరు అన్ని నేర్చుకుంటేనే మంచిది. సార్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రికర్డ్ ఎందులోంచి క్వశ్చన్స్ వస్తున్నాయి సార్? అంటే ఫ్రీక్వెంట్‌లీ ఎక్కువ క్వెషన్సా సార్? అవును సార్. అంటే ఈ ఒక 3, 4 ఇయర్స్ నుంచయితే మనకి గ్యారంటీడ్ క్వెషన్ డీఎఫ్‌టీ నుంచి ఉంటుందండి. ఈసీ వాళ్ళకి డిఎఫ్టి. నేను చెప్పేది. డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ నుంచయితే ఖచ్చితంగా వస్తుంది క్వెషన్. ఓకే సార్. అండ్ శాంప్లింగ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే సార్. తర్వాత ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. హ్మ్. గాట్ ఇట్. లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది వాళ్ళు లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది ఎలా ఇచ్చినా స్టూడెంట్స్ కొంచెం ఆన్సర్ చేయగలుగుతారు. కాకపోతే ఈ లాస్ట్‌లో ఉన్న టాపిక్స్ కనుక అంటే జెడ్ ట్రాన్స్‌ఫార్మ్, ఆహ్, ఐ మీన్ డీఎఫ్‌టీ, శాంప్లింగ్ ఇవన్నీ బాగా కాన్సంట్రేట్ చేయగలిగితే మాత్రం యెస్, దీంట్లో మనకి ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవచ్చు. ఓకే సార్, గాట్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అంటే ఫర్ ఆల్ యువర్ టైమ్ అండ్ ఇన్పుట్స్. సార్ పాపం సార్ బిజీగా ఉన్నాను, ఏదో వర్క్ లో ఉన్నాను, సాయంత్రం చేస్తానన్నా సరే నేను పట్టుకుని లాక్కొచ్చాను. సార్కి నా మీద నాకు సార్కి చాలా వెరీ కార్డియల్ రిలేషన్ వీ హ్యావ్.
సో నాకున్న రిలేషన్ తో సార్ నో చెప్పలేక ఇమీడియట్ గా అడిగిన వెంటనే సార్ ఒప్పుకున్నారు. అంటే సార్ వర్క్స్ చాలా ఉన్నాయి, అయినా సరే మీకోసం ఇన్పుట్స్ ఇవ్వడానికి హీ కేమ్. సో మీరు వీడియోని లైక్ చేయండి, మిగతా స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే మన తెలుగులో ఇంత మంచి కంటెంట్ దొరుకుతుంది అనేది అందరికీ తెలియాలి. ఎక్కడో ఆ హిందీ ప్లాట్ఫామ్స్ లోనో వేరే ప్లాట్ఫామ్స్ లో పడి సార్ ఇంగ్లీష్ లో చెప్తారా, హిందీలో చెప్తారా, హిందీలో కాకుండా ఇంగ్లీష్ లో చెప్పండి అని మీరు కామెంట్ సెక్షన్ లో అడగక్క లేకుండా, ఇంకో పాయింట్ చెప్తున్నాను, సార్ యూట్యూబ్ లో ఆల్రెడీ చాలా సెషన్స్ కూడా చేశారు. మీకు కావాల్సిన నాకు మెసేజ్ చేసిన నేను మీకు ఆ లింక్స్ కూడా ఇస్తాను. మీరు సార్ క్లాస్ ఎలా ఉంటుంది చూడాలని అనుకుంటే డెఫినెట్లీ మీరు చూడొచ్చు. నేను ఆ వీడియో లింక్స్ కూడా ఇస్తాను. అంటే వీ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ద ఫ్రీ కంటెంట్, వీఆర్ గివింగ్ ఫర్ ద పెయిడ్ స్టూడెంట్ ది బెస్ట్. అట్లాగే పెయిడ్ లో కూడా మోస్ట్ ఎఫర్టబుల్లీ వీఆర్ గివింగ్ ద క్లాసెస్. ఎఫర్టబిలిటీ ఉంటుంది, మీకు ఎక్స్పర్ట్స్ వచ్చి టీచ్ చేస్తున్నారు. మన దగ్గర వీ విల్ ప్రొవైడ్ యూ ద టెస్ట్ సిరీస్. సార్ తో కూడా నేను డిస్కస్ చేశాను, హెల్ప్ అడిగాను. ఏంటంటే సార్ ఎవ్రీడే క్లాస్ అయ్యాక నాకు ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వండి సార్, 1 వీక్ తర్వాత ఒక 14 క్వశ్చన్స్ అవుతాయి. ఎవ్రీ వీక్ మీరు ఆ రోజు కాన్సెప్ట్ మీద, ఆ వీక్ కాన్సెప్ట్ మీద అప్పుడే మేము ఎగ్జామ్ పెట్టుకుంటాం అంటే సార్ కూడా యాక్సెప్ట్ చేశారు, కోఆపరేట్ చేస్తాను, ఇది మంచి ఐడియా సార్, ఒకేసారి ఇచ్చేయకంటే ఇట్లా చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ 1 వీక్ చదివింది రివైజ్ అయిపోతుంది. యూ అండర్స్టాండ్? సో అట్లా సార్ ఈస్ వెరీ కోఆపరేటివ్, హెల్ప్ఫుల్. మీరు సార్ క్లాస్ లో కూర్చోండి, యూ విల్ ఎంజాయ్ ద క్లాసెస్. బుధవారం నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూస్ చేసుకోండి, మీకు 50% ఆఫ్ వస్తుంది. ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే 9705861166 కి టెక్స్ట్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, కోర్స్ డిస్క్రిప్షన్, మన వీడియో డిస్క్రిప్షన్ లో కోర్స్ లింక్ ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఇట్. అట్లాగే ఏడబ్ల్యూ కూడా క్లాసెస్ చాలా బాగా జరుగుతున్నాయి. మండే నుంచి దానికి కూడా న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఫర్ ఈసీ ఎలక్ట్రికల్ గేట్, అట్లాగే కంప్యూటర్ సైన్స్ కి టీఓసి సబ్జెక్ట్ తో మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ జర్నీ, డోంట్ డిలే ఇట్ ఫర్దర్. స్టిల్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ టు క్రాక్ ద గేట్ 2027. అది 28 ఆస్పిరెంట్స్ అయినా సరే 2 years సబ్స్క్రిప్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో 2 years సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. హార్డ్లీ మీకు 9999 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది, 1499 2 years. నా మెంటర్షిప్ కావాలి అనుకుంటే మీకు, ఇఫ్ యూ నీడ్ సపోర్ట్, యూ ఆర్ ఆల్రెడీ టేకింగ్ కోచింగ్ సమ్వేర్, యూ జస్ట్ టేక్ ఇట్ 4999. You will get a progress tracker every day. You can fill it every week. We will conduct a Zoom meeting and assess your progress. అట్లాగే మా పెయిడ్ స్టూడెంట్స్ కి ఒక సెపరేట్ గ్రూప్ ఉంటుంది, అందులో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వీ విల్ హెల్ప్. అది డౌట్స్ దగ్గర నుంచి ప్రిపరేషన్ వరకు ఎనీ టైమ్ వీ విల్ హెల్ప్ ఎండ్ టు ఎండ్. విల్ ప్రొవైడ్ ద మెటీరియల్, టెస్ట్ సిరీస్, ఎవ్రీథింగ్. ఇవన్నీ చెప్తున్నాను అంటే ప్రమోషన్ పార్ట్ అని అనుకోకండి, ఇవన్నీ చెప్తేనే కదా మీకు తెలిసేది. మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, అది ఉందని, తెలుగులో ఇంత బెస్ట్ కంటెంట్ దొరుకుతుంది అని మీకు తెలియాలి కదా. తెలియడాలంటే నేను ప్రతి వీడియోలో చెప్పాలి, ఎందుకంటే ప్రతి వీడియోలో కొత్త స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వెన్స్డే క్లాసెస్. మా స్టూడెంట్స్, మేము, ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ సార్. ఎస్ సార్. సో ఎనీ లాస్ట్ వర్డ్ సార్ యూ వాంట్ యాడ్? ఏం లేదు సార్, రేపు 24th నుంచి ఏదైతే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో, సో ఐ ట్రై టు బీ కన్సిస్టెంట్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. అండ్ ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఏంటంటే, అండ్ అన్లెస్ దెర్ ఇస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ యూ షుడ్ నాట్ మిస్ ద క్లాస్. ఎందుకంటే ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ సార్, మీకు తెలుసు కదా. అంటే ఒకవేళ నేను ఏదైనా సిల్లీ రీజన్తో కనుక ఏదైనా ఒక క్లాస్ స్కిప్ చేస్తే మాత్రం మీకు నెక్స్ట్ క్లాస్ డిస్టర్బ్ అయిపోతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. సో మెడికల్, అన్లెస్ దెర్ ఇస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ, డోంట్ ట్రై టు స్కిప్ ద క్లాస్. కాకపోతే మీకు మొత్తం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఒక మీకు ఆ సబ్జెక్ట్ ఎన్రోల్ అవుతుందో కన్సిస్టెంట్ గా వచ్చి, అంటే ఫ్యాకల్టీ చెప్పింది వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ కూడా చేయాలి సార్. హోంవర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ అంటే ఇప్పుడు ఒక 2 hours మన క్లాస్ అనుకోండి, 1 hour వాళ్ళు ఇంకొక 1 hour స్పెండ్ చేస్తే మాత్రం ఎస్, వాళ్ళకి ఏంటంటే ఇంకా 1 time ఎఫర్ట్ ఇది. తర్వాత హోంవర్క్ గురించి అన్నారు కాబట్టి రివిజన్స్ అంటున్నాను సార్. చేయాల్సిన అవసరం ఇప్పుడు విష్ణు ఉండదు. సార్ పవర్ సిస్టమ్స్ లో హోంవర్క్ ఇస్తున్నారు, ఆయన అయితే గ్రూప్ లో దగ్గర ఉండి స్టూడెంట్ హోంవర్క్ ఆన్సర్ పెడితే దాని ఎవాల్యుయేషన్ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ తప్పు చేసో ఇలా చేయాలి, ఆ రేంజ్ లో స్టూడెంట్ దే ఆర్ హెల్పింగ్ టు ద స్టూడెంట్స్ ఎవ్రీ సింగిల్ టీచర్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత లెవెల్లో స్టూడెంట్స్ కమ్యూనిటీకి కూడా హెల్ప్ అవుతుంది మన దగ్గర నుంచి. సార్ ఒకవేళ టైం దొరికింది అనుకోండి, లేటర్ వీ మే ప్లాన్ సమ్ యూట్యూబ్ సెషన్స్ ఆల్సో, ఒక 2-3 మారథాన్ సెషన్స్ అని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వీ విల్ రిలీజ్ ఫర్ ద యూట్యూబ్ స్టూడెంట్స్ ఆల్సో. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్.